This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు సెప్టెంబర్ 15కి సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ మనకు ఈనాడు, సాక్షి, హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి తీసుకోవడం జరిగింది. ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ తెలుగు మీడియం అభ్యర్థులకు కూడా ఉపయోగపడే విధంగా హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్లో కవర్ అయిన కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇక ఈ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉన్నాయో ఇవి యూపీఎస్సి సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి మరియు ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఎస్ఎస్సి, సిజిఎల్ మరియు క్లాట్ వంటి ఎగ్జామ్స్కి కూడా ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ అనేది మీకు ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మీకు డైలీ వచ్చే కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అందుకు సంబంధించి ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కీవర్డ్స్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు దానికి సంబంధించిన సబ్జెక్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సో ఎక్కడెక్కడ ఏమేం చదువుకోవాలనే అంశాలను కూడా మీకు ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. తద్వారా మీకు ఇటు కరెంట్ అఫైర్స్తో కవర్ అవడంతో పాటు మీకు సబ్జెక్టు మీద కూడా ఒక అవగాహన అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో స్టూడెంట్స్కి ఎక్కువ బెనిఫిట్ కావాలి అనే ఉద్దేశంతో ఈ కరెంట్ అఫైర్స్ని ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. మనకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకున్నా కానీ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన ఈ కరెంట్ అఫైర్స్ కనుక ఎక్కువ స్కోర్ చేయగలిగితే మ్యాక్సిమం మనకు ఈ కరెంట్ అఫైర్ మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ని మీరు ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకోండి డైలీ. సో ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్కి వెళ్ళే ముందు నిన్న ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్కి నేను ఇక్కడ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఈ మొదటి క్వశ్చన్ ఒకసారి మనం గమనిస్తే, ఈ క్రింది వాటిలో కేంద్ర ప్రభుత్వ పథకం ఏది కాదు అని కింద మనకు 4 స్కీమ్స్ ఇవ్వడం జరిగింది. ఈ 4 స్కీమ్స్ కనుక ఒకసారి మనం పరిశీలిస్తే ఫస్ట్ వచ్చేసి న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ స్కీమ్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, మిడ్ డే మీల్ స్కీమ్, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన. ఇక్కడ ఈ 4 రకాల స్కీమ్స్ గురించి మనకు ఆల్రెడీ చదువుకున్నాం కాబట్టి సో ఇందులో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఏది కాదు అని మనకి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో మనకు ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు మనకు ఈ సోషల్ వెల్ఫేర్ అంటే ప్రజా సంక్షేమం కోసం అనేక రకమైన పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో అందులో భాగంగా మనకు ముఖ్యంగా 2 రకాల పథకాలు మనం గమనించవచ్చు. ఒకటి వచ్చేసి సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ మరియు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. ఇది మీరు ఇక్కడ గమనించాలి. సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అని 2 పథకాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఈ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో ఈ సెంట్రల్ సెక్టార్ స్కీమ్కి దాదాపుగా 100% కేంద్ర ప్రభుత్వమే ఫండ్స్ను కేటాయించడం అనేది జరుగుతుంది. మరియు దీనికి కేంద్ర ప్రభుత్వ మిషనరీతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్లో పనిచేయడం జరుగుతుంది. ఇక సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ సంబంధించి ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థ ఉంటే ఆ ప్రభుత్వ రంగ సంస్థకి సంబంధించిన స్కీమ్గా మనం చెప్పుకోవచ్చును. సో ఇక్కడ ఈ న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ స్కీమ్ అనేది ఇది కేంద్ర ప్రభుత్వ రంగ పథకం. ఇది కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్ చేస్తున్న పథకం కాదు ఇది. సో కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఇది కరెక్ట్ ఆన్సర్. న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ అనేది కేంద్ర ప్రభుత్వ పథకం కాదు. సో ఇది దేనికి సంబంధించింది అంటే మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ సంబంధించి ఇది ఒక ప్రభుత్వ రంగ పథకంగా మనం చెప్పుకోవచ్చు. న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ స్కీమ్ అనేది దేనికి సంబంధించింది? మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్కి సంబంధించిన స్కీమ్ ఇది. సో కాబట్టి ఈ ఆన్సర్ మీరు ఇక్కడ గుర్తుంచుకోండి. సో ఇక మరికొంత సమాచారం కనుక మనం గమనిస్తే ఇక్కడ ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి కొన్నిటికి కేంద్ర ప్రభుత్వము రేషియో, కేంద్రము మరియు రాష్ట్ర ప్రభుత్వాల రేషియో కూడా ఉంటుంది. అది దాదాపుగా 50-50 ఈ రేషియో, లేకపోతే 70-30 రేషియో, 90-10 రేషియో, ఈ విధంగా రేషియో కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రేషియో ప్రకారం నిధులను సమకూర్చుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఈ న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ ఏదైతే ఉందో సో ఇది కేవలం
ఈ మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఆధీనంలో మాత్రమే ఉంటుంది. అది గుర్తుంచుకోండి ఒకసారి. సో ఇక సెకండ్ క్వశ్చన్ ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే ఈ క్రింది వాటిని పరిశీలించండి అని మనకి ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అందులో మొదటి స్టేట్మెంట్ ఒకసారి మనం పరిశీలిస్తే పాల ఉత్పత్తిలో భారతదేశము 3వ స్థానంలో ఉంది అని మొదటి స్టేట్మెంట్ ఇస్తే, సెకండ్ స్టేట్మెంట్ భారతదేశ పాడి పరిశ్రమ నవంబర్ 26వ తేదీని జాతీయ పాల దినోత్సవంగా నిర్వహించడానికి నిర్ణయించింది అని మనకి ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో పై వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి అని మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. అయితే ఈ పాల ఉత్పత్తి రంగానికి సంబంధించి మనం ఎకనామిక్ సర్వే గనక ఒకసారి చదువుకుంటే అందులో మనకు క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఇండియన్ ఎకానమీ సర్వేలో భాగంగా. సో పాల ఉత్పత్తిలో భారతదేశము 3వ స్థానం కాదు, ఇక్కడ మొదటి స్థానంలో ఉంది. అదేవిధంగా భారతదేశ పాడి పరిశ్రమ నవంబర్ 26వ తేదీని జాతీయ పాల దినోత్సవంగా నిర్వహించడానికి నిర్ణయించడం అనేది జరిగింది. సో ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఫస్ట్ స్టేట్మెంట్ మనకు రాంగ్ స్టేట్మెంట్గా మనం చెప్పుకోవచ్చును. సెకండ్ది కరెక్ట్ స్టేట్మెంట్. సో ఈ పాల ఉత్పత్తికి సంబంధించి మనము జనరల్గా ఇండియన్ ఎకనామిక్ సర్వేలో మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. 2018-19వ సంవత్సరానికి సంబంధించి దాదాపుగా ఈ పాల ఉత్పత్తి అనేది మన దేశంలో 176.3 మిలియన్ టన్స్గా ఉండడం జరిగింది. సో మొత్తం ప్రపంచంలోనే మన భారతదేశం అనేది ఈ పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. ఇది గుర్తుంచుకోండి. సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బి మాత్రమే కాబట్టి సెకండ్ది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పుకోవాలి. ఇక థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి అని మనకి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక రాజ్యాంగ సంస్థ. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా మరియు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. ఇది న్యాయ విద్యకు ప్రమాణాలను నిర్దేశిస్తుంది మరియు విశ్వవిద్యాలయాలకు గుర్తింపును మంజూరు చేస్తుంది అని మనకి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక డిఫరెంట్ క్వశ్చన్గా మనం గమనించాలి. ఎందుకంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇటీవల మనకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగలేదు. సో ఇటీవల ఇది మనకు న్యూస్లో వచ్చింది కాబట్టి అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ దీనికి సమాధానం కనుక ఒకసారి చూసుకుంటే ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఒక స్టాట్యుటరీ బాడీ, అంటే ఒక చట్టబద్ధమైన సంస్థగా మనం దీనిని చెప్పుకోవచ్చును. పార్లమెంటు రూపొందించిన చట్టం ద్వారా ఇది రూపొందింది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది. కాబట్టి ఇక్కడ మనకు ఈ మొదటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ మొదటి స్టేట్మెంట్ మనకు రాంగ్ స్టేట్మెంట్గా పరిగణించాలి. సో దీనిని ఈ అడ్వకేట్స్ యాక్ట్ ద్వారా 1961లో దీనిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని. సో ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ ఒకసారి మనం గమనిస్తే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా మరియు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో సో వీరు ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఎక్స్ అఫీషియో సభ్యులుగా కొనసాగుతారు కాబట్టి ఇది మనకు కరెక్ట్ స్టేట్మెంట్. సో థర్డ్ స్టేట్మెంట్ ఇది న్యాయ విద్యకు ప్రమాణాలను నిర్దేశిస్తుంది మరియు విశ్వవిద్యాలయాలకు గుర్తింపును మంజూరు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది కూడా మనకు కరెక్ట్ స్టేట్మెంట్గా మనం చెప్పుకోవచ్చును. సో బి మరియు సి అనేది కరెక్ట్ సమాధానం, ఇక్కడ మూడవది కరెక్ట్ ఆన్సరు. సో ఈ క్వశ్చన్స్ మీరు ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించి సో ముఖ్యమైన అంశాలను ఒకసారి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మీకు ముఖ్యమైన కీవర్డ్స్ ఏమేమైతే ఉన్నాయో అవి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ టాపిక్ ఒకసారి మనం తీసుకుంటే 3 అగ్రి రిఫార్మ్ బిల్స్ ఇంట్రడ్యూస్డ్ అని మనకు ఒక ప్రధానమైన వార్త కనిపిస్తుంది. సో వ్యవసాయ రంగానికి సంబంధించి 3 కీలకమైన బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. సో 3 bills on agriculture reforms were introduced in parliament to replace the ordinances issued during the lockdown. సో ఈ లాక్డౌన్ సమయంలో గతంలో వ్యవసాయ రంగానికి సంబంధించి 3 కీలకమైన ఆర్డినెన్స్లను తీసుకురావడం జరిగింది. ఆ ఆర్డినెన్స్లను ప్రస్తుతము చట్టాలుగా మార్చేందుకు దానిని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే దీనికి అనేక పార్టీల నుంచి మరియు వివిధ రాష్ట్రాల నుంచి వ్యతిరేకత అనేది వెలువడిన నేపథ్యంలో ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్డినెన్స్కి సంబంధించి.
సో ఇది వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వము ఈ బిల్లులను ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా రైతులు పండించిన పంటలకు తగిన గిట్టుబాటు ధర పొందే విధంగా మరియు ప్రైవేటు పెట్టుబడులు మరియు వివిధ సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ రంగంలో సమకూర్చుకునేందుకు దోహదపడే విధంగా ఈ బిల్లులు ఉన్నాయని ప్రభుత్వం దీనిని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే దీనికి రైతుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడం జరిగింది. సో ఇటీవల పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఆర్డినెన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా తమ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. సో దాని గురించి గతంలో ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ బిల్లులు ఏవైతే ఉన్నాయో ఈ బిల్లుల ప్రకారము రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా మరియు ఎవరికైనా తమకు ఇష్టం వచ్చిన ధరకు విక్రయించుకునే అవకాశం అనేది లభించడం జరుగుతుంది. సో వీరికి ఆన్లైన్ సదుపాయం కూడా ఉంటుందంటే ఆన్లైన్ ద్వారా కూడా తమ యొక్క ఉత్పత్తులను రైతులు అమ్ముకునే అవకాశం అనేది ఇక్కడ ఈ బిల్లుల ద్వారా కల్పించడం అనేది జరుగుతుంది. సో రైతులకు సంబంధించి ఎటువంటి ఆంక్షలు అనేవి ఉండవు. అదేవిధంగా మార్కెట్కు సంబంధించి వీరు మార్కెట్ ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం అనేది లేదు అని ఈ బిల్లులో ముఖ్యంగా పేర్కొనడం అనేది జరిగింది. సో అదేవిధంగా రైతులు మరియు వ్యాపారులు ఎవరైతే ఉంటారో ఆ వ్యాపారులకు సంబంధించి ఏదైనా వివాదం కనుక ఏర్పడితే సో ఆ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఈ బిల్లులో ఒక ప్రత్యేకమైన యంత్రాంగాన్ని కూడా ప్రతిపాదించడం అనేది జరిగింది. సో ఈ ధరలు ఏవైతే ఉన్నాయో ఆ ధరలకు సంబంధించి రైతులకు ఖచ్చితంగా సమాచారం అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో దానికోసం ఈ రైతులకు సమాచారాన్ని ఇవ్వడానికి ఒక ప్రెస్ ఇన్ఫర్మేషన్ అండ్ మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇది మీకు చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఈ బిల్లులకు సంబంధించి ప్రెస్ ఇన్ఫర్మేషన్ అండ్ మార్కెట్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ను రూపొందించనుంది. సో ఇక్కడ ఈ బిల్లులు కనుక ఒకసారి తీసుకుంటే ద ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ బిల్ మరియు ద ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ ఆన్ ప్రైజ్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ బిల్. సో ఇక్కడ ఈ బిల్ నేమ్స్ మీరు గుర్తుంచుకోండి. సో అయితే ఇక ఈ బిల్లులకు సంబంధించి రైతులు ఎవరైతే ఉన్నారో రైతులు వ్యాపారులతో ముందస్తుగానే ఒక పంట కొనుగోళ్ల నిమిత్తం ఒక ధరను నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఆ ధర ప్రకారము రైతులకు మరియు వ్యాపారులకు ఒక పరస్పర అంగీకార కుదిరిన తర్వాత వారిద్దరి మధ్య ఒక ఒప్పందం అనేది చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ఒకవేళ ఈ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వీటిని ఉల్లంఘిస్తే అంటే ఒప్పందం చేసుకున్న ప్రకారము ఆ షరతులను గనక ఉల్లంఘిస్తే చట్టబద్ధంగా వారి నుంచి నష్టపరిహారం రాబట్టుకునే హక్కు రైతులకు ఇవ్వడం అనేది జరిగింది ఈ బిల్లు ద్వారా. సో దీనికోసం జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక పరిష్కార యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. సో సహకార బ్యాంకులను ఆర్బీఐ పరిధిలోకి కూడా తీసుకురానున్నట్లు ఈ బిల్లు తెలుపుతుంది. సో ఈ విధంగా తీసుకురావడం ద్వారా ఈ సహకార బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఈ సహకార బ్యాంకుల్లో జరుగుతున్న అవకతవకలు మరియు మోసాలను అరికట్టవచ్చు అనేది ప్రభుత్వం యొక్క ప్రధానమైన ఉద్దేశము. సో ఒక కట్టుదిట్టమైన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ఈ సహకార బ్యాంకులకు సంబంధించి డిపాజిటర్లు మరియు సహకార బ్యాంకుల సభ్యులను రక్షించేందుకు వీలుగా ఉంటుందని ప్రభుత్వం ఈ బిల్లులో ప్రవేశపెట్టడం సందర్భంగా ఒక ప్రకటన చేయడం అనేది జరిగింది. అయితే ప్రస్తుతం ఈ బిల్లులు అనేవి చాలా తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయి. సమాఖ్య వ్యవస్థ ఏదైతే ఉందో సమాఖ్య వ్యవస్థకు ఇవి పూర్తి విరుద్ధమైన బిల్లులు అని. సో ఈ బిల్లులను ప్రవేశపెట్టడం ద్వారా రాష్ట్రాలు తమ యొక్క ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉంటుందని కూడా వీరు నిరసనను వ్యక్తం చేస్తున్నారు. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక ఒకసారి మనం ఇక్కడ తీసుకుంటే
బడ్జెటరీ అలొకేషన్ ఫర్ డెవలప్మెంట్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ విలేజెస్ అనే ఒక ప్రధానమైన అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో జమ్మూ అండ్ కాశ్మీర్ సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఎవరైతే ఉన్నారో సో అతను ఈ బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి ఒక ప్రకటన చేయడం అనేది జరిగింది. ఇక్కడ గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో సో ఆ గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసము ఒక ఎకానమిక్ ప్యాకేజీని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ ఈ గ్రామ పంచాయతీని హల్కా అని పిలవడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఇక్కడ మీకు హైలైట్ చేయడం జరిగింది. సో పంచాయతీ నేమ్ వచ్చేసి హల్కా అని అంటారు. సో దీనికి ఎకానమిక్ ప్యాకేజీని ఒక అనౌన్స్మెంట్గా ఇక్కడ చేయడం జరిగింది. సో ప్రతి పంచాయత్ హల్కాకి సంబంధించి 10 లక్షల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఈ 10 లక్షల రూపాయలను అభివృద్ధి పనులకు కేటాయించడం అనేది జరుగుతుంది. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే యోషిహిదే సుగా సెట్ టు బికమ్ జపాన్ ప్రైమ్ మినిస్టర్ అనే ఒక ప్రధానమైన వార్త కనిపిస్తుంది. సో జపాన్ ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో షింజో అబే అతను ఇటీవల రాజీనామా చేయడం అనేది జరిగింది. సో అతని తర్వాత సో ఆ పదవికి యోషిదే సుగా అనే వ్యక్తిని తీసుకోవడం జరుగుతుంది. సో ఈ పేరు ఒకసారి జస్ట్ ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోండి. జపాన్ చీఫ్ క్యాబినెట్ సెక్రటరీ Yoshide Suga is set to become the country's next prime minister after the ruling party elected him successor outgoing leader Shinzo Abe. సో షింజో అబే ఇటీవల తన ఆరోగ్య కారణాల వలన రాజీనామా చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ ఇతని యొక్క పార్టీ వచ్చేసి లిబరల్ డెమోక్రటిక్ పార్టీ. ఈ పార్టీ పేరు గుర్తుంచుకోండి, లిబరల్ డెమోక్రటిక్ పార్టీ. ఇది కూడా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ ఈ పార్టీ నేమ్ అనేది. సో ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి మనం తీసుకుంటే గవర్నమెంట్ లుక్స్ టు స్పెండ్ 2.35 lakhs crore మోర్ అనే ఒక వార్త కనిపిస్తుంది. సో దాదాపుగా 2.35 లక్షల కోట్ల అదనపు వ్యయంగా భారత ప్రభుత్వం ప్రకటించడం అనేది జరిగింది. సో ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభం అనేది నెలకొల్పింది. సో ఈ COVID-19 తర్వాత సో దానిని అధిగమించేందుకు దాదాపుగా 2.35 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించడం అనేది జరిగింది. సో ఇది అదనపు వ్యయానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ సో పార్లమెంట్ యొక్క అనుమతిని కోరడం అనేది జరిగింది. సో ద సెంటర్ హ్యాస్ సాట్ పార్లమెంట్ అప్రూవల్ ఫర్ ఏ గ్రాస్ అడిషనల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ 2.35 lakh crore including 20,000 crore for recapitalization of public sector banks for 2020-21 కి సంబంధించి. సో ఇది మనకు కీవర్డ్ గుర్తుంచుకోండి, గ్రాస్ అడిషనల్ ఎక్స్పెండిచర్ అనేది గుర్తుంచుకోండి. ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ టేబుల్ ద ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ సప్లిమెంటరీ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ ఫర్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ ద లోక్సభ ఆన్ మండే. సో అవుట్ ఆఫ్ 2.35 lakh crore గ్రాస్ అడిషనల్ ఎక్స్పెండిచర్ అంటే మొత్తము 2.35 లక్షల అదనపు వ్యయానికి సంబంధించి సో ప్రపోజల్ ఇన్వాల్వింగ్ నెట్ క్యాష్ అవుట్ గో యాడ్ అప్ టు 1.67 lakhs. సో ఇందులో నెట్ క్యాష్ వచ్చేసి సో 1.67 లక్షలుగా ఉంటుంది. సో ద రెస్ట్ ఆఫ్ ద మనీ విల్ కమ్ ఐదర్ త్రూ ద సేవింగ్స్ ఆర్ రీఅలొకేషన్ ఆఫ్ ద ఫండ్స్ అలొకేటెడ్ టు దే అదర్ మినిస్ట్రీస్. సో మిగతా అనేవి ఈ సేవింగ్స్ ద్వారా లేకపోతే ఈ ఫండ్స్ల నుంచి సేకరించడం అనేది జరుగుతుందని ఇక్కడ ప్రధానంగా పేర్కొనడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గుంటూరులో ఈ ప్రత్యక్ష పన్నుల కార్యాలయము మరియు క్వార్టర్ల నిర్మాణానికి సంబంధించి దాదాపుగా 20 కోట్లను కేటాయించడం అనేది జరిగింది. సో ఇక్కడ ఈ అదనపు వ్యయం ఏదైతే ఉందో ఈ అదనపు వ్యయం అనేది 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసుల మేరకు ఆదాయ లోటును భర్తీ మరియు ప్రకృతి వైపరీత్యాల నిమిత్తం రాష్ట్రాలకు దాదాపుగా 46,602 కోట్లను కేటాయించడం అనేది జరిగింది. సో జాతీయ ఆహార భద్రత కిందకి సంబంధించి ఆహార ధాన్యాల సబ్సిడీ కోసము 10,000 కోట్లను కేటాయించడం జరిగింది. ఇక ఈ COVID-19కి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖకు 5,000 కోట్లను కేటాయించారు.
ఆసుపత్రులకు సంబంధించి మౌలిక వసతుల్లో దాదాపుగా 3,700 కోట్లను కేటాయించడం అనేది జరిగింది. సో ఈ విధంగా అదనపు వ్యయం అనేది చాలా ఎక్కువగా ఉంది. గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద దాదాపుగా 4,860 కోట్లను కేటాయించారు. ఉజ్వల పథకానికి సంబంధించి పేద మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి 13,278 కోట్లను కూడా కేటాయించడం అనేది జరిగింది. సో ఇటీవల మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఆ గ్రామీణ హామీ ఉపాధి పథకంలో చాలా ఎక్కువగా నమోదు చేసుకుంటున్న నేపథ్యంలో 40,000 కోట్లను కేటాయించడం అనేది జరిగింది. సో ఇది అదనపు వ్యయానికి సంబంధించి ప్రస్తుతం పార్లమెంట్లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక ఒకసారి మనం తీసుకుంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి సంబంధించి ప్రశాంత్ భూషణ్ కేసు అనేది సో ఇటీవల మనకు రెగ్యులర్గా ఒక కరెంట్ అఫైర్స్లో ప్రధాన అంశంగా మారింది. సో ఈ కోర్టు ధిక్కరణకు సంబంధించి ఒక రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది ఈ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్. సో భూషణ్ ఫైల్స్ రివ్యూ ప్లీ. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద అంటే కోర్టు ధిక్కార చట్టం కింద సో సుప్రీంకోర్టు సో గతంలో ఇతనికి ₹1 జరిమానాను కూడా విధించడం అనేది జరిగింది. సో ఈ కోర్టు ధిక్కరణ కేసులో తనకు విధించిన శిక్ష ఏదైతే ఉందో ఆ శిక్షపై పునః పరిశీలన జరపవలసిందిగా కోరుతూ ఈ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టులో ఒక రివ్యూ ప్లీని అంటే ఒక సమీక్షా వాద్యాన్ని దాఖలు చేయడం అనేది జరిగింది. సో ఆయన ప్రధానంగా చేసిన ట్వీట్లు ఏవైతే ఉన్నాయో ఆ ట్వీట్లు కోర్టు గౌరవానికి భంగం కలిగించే విధంగా ఉన్నాయంటూ సుప్రీంకోర్టు గతంలో ₹1 జరిమానాను కూడా విధించడం జరిగింది. సో దీనిని ఆయన సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో చెల్లించడం జరిగింది. అయితే సో ఈ రివ్యూ పిటిషన్ను సమర్పించడం జరిగింది ప్రస్తుతము. సో ఈ జరిమానా చెల్లింపునకు దేశంలోని పలువురు వ్యక్తుల నుంచి విరాళాలు అందాయని ఆ సొమ్ముతో సత్యనిధిని ఏర్పాటు చేస్తానని కూడా ఇక్కడ ప్రకటించడం జరిగింది ప్రశాంత్ భూషణ్. సో జరిమానా చెల్లించినంత మాత్రాన సుప్రీంకోర్టు తీర్పును నేను ఆమోదించినట్లు కాదని కూడా ఒక కీలకమైన ప్రకటన చేయడం అనేది జరిగింది. సో ఇతని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే ఇటీవల ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసెస్ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి. సో ఈ కోర్టు ధిక్కరణల కేసులకు సంబంధించి అవి ఇచ్చే తీర్పులు ఏవైతే ఉన్నాయో ఆ తీర్పులపైన అప్పీళ్ళు ఉండాలి అనే ఉద్దేశంతో ఇతను ఈ రివ్యూ పిటిషన్ను వేయడం అనేది జరిగింది. ఇది గుర్తుంచుకోండి మీరు. సో ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే సరికొత్త సౌరబాలు అనే ఒక ప్రధానమైన అంశం కనిపిస్తుంది. ఇది PM కుసుమ్ పథకానికి సంబంధించిన అంశం. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం ఇది. సో వ్యవసాయ బోర్లు ఏవైతే ఉన్నాయో ఆ బోర్లకు సౌర విద్యుత్ ఏర్పాటుకు సంబంధించి ఒక పథకాన్ని రూపొందించడం జరిగింది. ఆ పథకం పేరే PM కుసుమ్ పథకము. సో దీనిని అన్ని రాష్ట్రాలకు అమలు చేయాలని కేంద్ర విద్యుత్ శాఖ సూచించడం అనేది జరిగింది. సో ముందుగా ఏదైనా ఒక మండలాన్ని తీసుకొని ఆ మండలంలో ఉన్న ఇల్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇళ్ళన్నింటికి మరియు వ్యవసాయ బోర్లకు ప్రయోగాత్మకంగా ఈ సౌర విద్యుత్తును అమర్చాలని కూడా ఇక్కడ కేంద్ర విద్యుత్ శాఖ సూచించడం జరిగింది. సో ముఖ్యంగా పర్యాటక పట్టణాలు ఏవైతే ఉన్నాయో ఆ పర్యాటక పట్టణాలను ఎంపిక చేసి వివరాలు పంపాలని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఆదేశించడం అనేది జరిగింది. సో ఆల్రెడీ ఒడిస్సాలో ఉన్న కోనార్క్ మరియు గుజరాత్లో ఉన్న మొతెరా అనే ప్రదేశాలను కూడా ఎంపిక చేయడం జరిగింది. ఈ PM కుసుమ్ అనే పథకంలో భాగంగా ఈ ప్లేసెస్ గుర్తుంచుకోండి. ఒడిస్సాలో కోనార్క్ మరియు గుజరాత్లో మొతెరా అనే ప్రాంతాలను ఎంపిక చేశారు. సో ఇక్కడ ఈ సౌర విద్యుత్కి సంబంధించి ఒక బోరు వేయడానికి ఈ సౌర విద్యుత్కు ఏర్పాటు అయ్యే వ్యయం ఏదైతే ఉందో ఖర్చు, ఆ ఖర్చులో 30% రాయితీని కేంద్ర ప్రభుత్వం భరించడం జరుగుతుంది. ఈ 30% రాయితీని గుర్తుంచుకోండి ఇక్కడ. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా మరికొంత రాయితీని ఇవ్వాలని సూచించడం అనేది ఇక్కడ గమనించాల్సిన అంశం ఇక్కడ. సో దీనివల్ల వ్యవసాయ బోర్లకు ఈ సౌర విద్యుత్తును అమర్చడం వల్ల ఏమవుతుందంటే రైతులకు పగటిపూట నాణ్యమైన విద్యుత్ లభించడమే కాకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు ఖర్చు అనేది కొంత మేరకు తగ్గుతుందని కేంద్రం తెలపడం జరిగింది.
సో ఈ పథకం గురించి మీరు గుర్తుంచుకోండి, పిఎం కుసుమ్ అనే పథకం. సో ఇక మరొక అంశాన్ని కనుక మనం గమనిస్తే, చైనా కేబుల్ కుట్ర అని ఒక ప్రధానమైన వార్త ఇవ్వడం జరిగింది. సో సరిహద్దుల వరకు చైనా ఈ ఒక ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ను రహస్యంగా ఏర్పాటు చేస్తుందని ఒక ప్రధానమైన వార్త ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం ఈ చైనా అనేది సరిహద్దు ప్రాంతాల్లో అనేక ఘర్షణ వాతావరణాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ కూడా ప్రస్తుతం వార్తల్లో రావడం జరిగింది. సో ఇక్కడ ఈ సరిహద్దు ప్రాంతాలు, భారత్ మరియు చైనాల మధ్య ఉన్న ఈ సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఈ సరిహద్దుల వెంబడి భారీ స్థాయిలో ఒక ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ను ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉందని, సో దీనిని తక్షణమే అడ్డుకోవాల్సిన అవసరం భారత ప్రభుత్వం మీద ఉంది. సో ఇక్కడ ఈ ప్యాంగాంగ్ సరస్సు ఏదైతే ఉందో, ఈ ప్యాంగాంగ్ సరస్సులోని దక్షిణ భాగం వరకు ఈ కేబుళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తన యొక్క ప్రయత్నాలను కొనసాగిస్తుంది. సో దీనిని గమనించిన భారత సైన్యం సో ఈ విషయాన్ని ధృవీకరించడం అనేది జరిగింది. సో ముఖ్యమైన సమాచారం ఏదైతే ఉందో, ఆ సమాచారానికి, సైనిక స్థావరాలకు సంబంధించిన ఈ సమాచారాన్ని తెలుసుకోవడానికి చైనా ఈ ప్రయత్నం చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. సో ఇక నెక్స్ట్ అంశం కనుక తీసుకుంటే, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా హరివంశ్ ఎన్నిక అని ఒక ప్రధానమైన వార్త ఇవ్వడం జరిగింది. సో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా హరివంశ్ నారాయణ సింగ్ ఎంపిక అవ్వడం జరిగింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఈ పేరు గుర్తుంచుకోండి ఇక్కడ. సో ఇక్కడ మనకు పాలిటీ కూడా ఒకసారి లింక్ చేసుకుని చదువుకోవాలి. సో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి సంబంధించి ఒక రాజ్యాంగబద్ధమైన పదవిగా మనం చెప్పుకోవచ్చును. సో మనకు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 89 అనేది ఈ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గురించి చెబుతుంది. సో రాజ్యసభ షెల్ చూస్ వన్ ఆఫ్ ఇట్స్ ఎంపీస్ టు బి ద డిప్యూటీ చైర్మన్ యాజ్ ఆఫ్ ఇన్ ద పొజిషన్ బికమ్స్ వేకెంట్. సో ఈ స్థానానికి ఖాళీ ఏర్పడిన సందర్భంలో ఈ ఎంపీలలో ఒకరిని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఎన్నిక చేసుకోవడం అనేది జరుగుతుంది. సో మనకి ఇక్కడ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు ఎన్నిక అనేది గుర్తుంచుకోండి, హరివంశ్ నారాయణ సింగ్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అని గుర్తుంచుకోండి. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే, భాగ్యనగరానికి బుల్లెట్ రైల్ అని, ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇది. సో హైదరాబాద్ ప్రాంతానికి ఒక బుల్లెట్ రైలు వచ్చే అవకాశం అనేది ఉంది. సో దేశ ఆర్థిక రాజధాని ముంబైతో అనుసంధానిస్తూ, హైదరాబాద్ ప్రాంతాన్ని కూడా అనుసంధానిస్తూ ఒక బుల్లెట్ రైలును ఏర్పాటు చేయనున్నారు భవిష్యత్తులో. సో దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా 7 నూతన బుల్లెట్ రైల్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది ప్రస్తుతం. సో ఇందులో ముంబై నుంచి హైదరాబాద్ మార్గం వరకు ఒక రైలు మార్గం అనేది ఉంది. సో ఇది దాదాపుగా 711 కిలోమీటర్ల దూరం అనేది ఉంటుంది ముంబై మరియు హైదరాబాద్ మధ్య. సో ఈ కొత్తగా చేపడుతున్న ఈ 7 మార్గాలు కనుక ఒకసారి మనం చూసుకుంటే, ముంబై హైదరాబాద్, చెన్నై మైసూర్, ఢిల్లీ వారణాసి, ముంబై నాగపూర్, ఢిల్లీ అహ్మదాబాద్, ఢిల్లీ అమృత్సర్, వారణాసి హౌడా. సో ఈ ప్రాంతాల మధ్య బుల్లెట్ రైలును ఏర్పాటు చేయనున్నారు. సో దీనికి సంబంధించి ప్రాజెక్టు నివేదికలను కూడా సిద్ధం చేయవలసిందిగా జాతీయ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ను కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం అనేది జరిగింది. సో దీని యొక్క అంచనా వ్యయం వచ్చేసి దాదాపుగా 10 లక్షల కోట్లుగా కేంద్రం ప్రకటించింది. సో దేశంలోనే తొలి బుల్లెట్ రైల్ ప్రాజెక్టు ముంబై మరియు అహ్మదాబాద్ మధ్య సో ఆల్రెడీ ప్రారంభించడం అనేది జరిగింది. ఇది దాదాపుగా 508 కిలోమీటర్లుగా ఉంటుంది. సో దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు. సో ఏ ప్రాంతాల మధ్య అంటే ముంబై అహ్మదాబాద్ల మధ్య. ఇది గుర్తుంచుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇంటి అనుమతులకు బేఫికర్ అని. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము టీఎస్ బీపాస్ అనే బిల్లుకు ఆమోదం తెలపడం అనేది జరిగింది. సో ఈ టీఎస్ బీపాస్ బిల్లును
అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత ఆమోదం అనేది పొందింది. సో రాష్ట్రంలో ఉన్న నగరాలు మరియు పురపాలక పట్టణాల్లో ఇంటి నిర్మాణ అనుమతులు ఏవైతే ఉన్నాయో సో వాటిని సులభతరం చేసే విధంగా ఈ టీఎస్ బీపాస్ అనే బిల్లును ప్రవేశపెట్టడం అనేది జరిగింది. సో దీని ప్రకారము 75 చదరపు గజాల వరకు ఎటువంటి అనుమతి అనేది అవసరం లేదు. సో 600 చదరపు గజాల వరకు అనుమతి కావాలి. సో నివాసేతర మరియు 600 గజాల పైబడిన వాటికి అనుమతి అనేది 21 రోజుల్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే 600 చదరపు గజాల వరకు మాత్రం ఇమ్మీడియట్గా అనుమతి అనేది లభించడం జరుగుతుంది. సో దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే సో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మరియు వివిధ నగరాల్లో సో పట్టణీకరణ అనేది చాలా వేగవంతంగా పెరుగుతుంది. సో దాదాపుగా 42% జనాభా అనేది పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. సో అటువంటి సందర్భంలో ఈ పట్టణ ప్రాంతాల్లో సరైన మౌలిక వసతులను కల్పించేందుకు ఈ నూతన చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఈ ఇంటి నిర్మాణ అనుమతులను సరళతరం చేయటానికి. సో గతంలోనే 2015వ సంవత్సరంలో డెవలప్మెంట్ మేనేజ్మెంట్ పర్మిషన్ సిస్టమ్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం అనేది జరిగింది. సో దానికి ఎటువంటి చట్టబద్ధత లేకపోవడం వంటి కారణాలతో ప్రస్తుతం ఈ నూతన చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో గతంలో తీసుకొచ్చింది ఏమిటి అంటే డెవలప్మెంట్ మేనేజ్మెంట్ పర్మిషన్ సిస్టమ్ అంటే ఒక వ్యవస్థను మాత్రమే తీసుకురావడం జరిగింది. కానీ ఇది మాత్రం ఒక చట్టంగా మనం చెప్పుకోవచ్చు. టీఎస్ బీపాస్ చట్టం ఇది. సో ఈ టీఎస్ బీపాస్ చట్టం ద్వారా ఈ భవన నిర్మాణ అనుమతులకు ఏకగవాక్ష విధానము మరియు నిర్దిష్ట సమయంలో అనుమతి అనేది లభిస్తుంది. అదేవిధంగా మొబైల్ యాప్, టీఎస్ బీపాస్ వెబ్సైట్ మరియు మీ సేవా కేంద్రాలు, పట్టణ స్థానిక సంస్థలు మరియు కలెక్టరేట్లోని పౌర సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పించడం అనేది జరుగుతుంది. సో ఒకవేళ తప్పుడు సమాచారము మరియు తప్పుడు మాస్టర్ ప్లాన్ కనుక ఇస్తే సో దానికి సంబంధించి నిబంధనలు విరుద్ధంగా ఉంటే ఆ అనుమతి పొందిన నిర్మాణం ఏదైతే ఉందో ఆ నిర్మాణానికి సంబంధించి అనుమతిని 21 రోజుల్లో రద్దు చేసే అవకాశం ఉంటుంది. ఈ స్వీయ ధృవీకరణ పొందిన తర్వాత 21 రోజుల తర్వాత భవన నిర్మాణ పనులను ప్రారంభించాలి. ఈ 21 రోజుల్లో అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ అప్లికేషన్స్ యొక్క పరిశీలన అనేది పూర్తవుతుంది అని ఇక్కడ చట్టంలో పేర్కొనడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ మరొక అంశం ఇక్కడ తీసుకుంటే చిత్తూరు జిల్లాలో మరొక భారీ పారిశ్రామిక పార్కు అని ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక భారీ పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయనున్నారు. సో ఇది ఎక్కడ అంటే చిత్తూరు జిల్లాలోని విజయాపురం మండలం కోశల అనే నగరంలో దాదాపుగా 3500 ఎకరాల్లో ఈ మల్టీ ప్రోడక్ట్ ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము తయారు చేయడంలో నిర్మించినట్లు ప్రకటించడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి సో ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టును తయారు చేయాలని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ ఆదేశాలు కూడా జారీ చేయడం అనేది జరిగింది. సో మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వచ్చేసి ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో చిత్తూరు జిల్లా విజయాపురం మండలం కోశల నగరంలో దీనిని నిర్మించనున్నారు. సో ఇది ఈరోజు మనకు మొత్తంగా ఉన్న కరెంట్ అఫైర్స్. ఇక క్వశ్చన్స్ ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈ క్రింది వాటిని పరిశీలించండి. 1997 క్యోటో ప్రోటోకాల్ ఒప్పందం తర్వాత యుఎన్ఎఫ్సిసి ఏర్పడింది. యుఎన్ఎఫ్సిసిలో సెక్రటేరియట్ ఐక్యరాజ్య సమితిలో భాగంగా ఉంటుంది. సో పై వాటిలో సరైన వాటిని గుర్తించండి. సెకండ్ క్వశ్చన్, శిలపాధికారము మరియు మణిమేకలైకి సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి. మొదటి స్టేట్మెంట్, శిలపాధికారంను ఇలంగో అడిగల్ రచించాడు. బౌద్ధ కవి సిత్తలై సత్తనార్ మణిమేకలైను రచించాడు. సెకండ్ స్టేట్మెంట్, మణిమేకలై రాసిన 4 శతాబ్దాల తర్వాత శిలపాధికారంను రచించారు అనేది సెకండ్ స్టేట్మెంట్. ఇందులో సరైన వాటిని గుర్తించండి. ఇక థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే, ప్రముఖ హిమాలయ నదీ వ్యవస్థలలో ఒక నదిని గురించి వివరించే ఈ క్రింది ప్రకటనను పరిశీలించండి.
మొదటి ప్రకటన, ఇది భారతదేశంలోని హిమాలయ నదుల్లో పశ్చిమోత్తరంగా ఉంది. ఇది లడక్ మరియు జస్కర్ శ్రేణుల మధ్య వాయువ్య దిశలో ప్రవహిస్తుంది. ఇది కైలాష్ పర్వత శ్రేణిలోని టిబెటన్ ప్రాంతంలో బొకర్చు సమీపంలో ఉన్న హిమానీ నదం నుంచి ఉద్భవించింది. సో పై వాక్యాల ఆధారంగా ఏ నదికి పైన ఇచ్చిన వాక్యాలు సరిపోతాయి? కింద 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సట్లెజ్ నది, జీలం నది, ఇండస్ నది, పైవి ఏది కాదు. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ని గుర్తించండి. సో ఇది మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్ మరియు డైలీ క్వశ్చన్స్. ఏకేఎస్, ఐఏఎస్, యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆప్షనల్ సబ్జెక్ట్ సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ, తెలుగు లిటరేచర్ వంటి సబ్జెక్ట్స్కి కూడా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక టెస్ట్ సిరీస్కి వచ్చేసి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ బోత్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేస్తున్నాము. దీంతోపాటు మీకు టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక ఏపీపీఎస్సీ గ్రూప్ 1 టెస్ట్ సిరీస్కి వచ్చేసి మీకు మొత్తంగా 25 టెస్టులతో ఒక టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేస్తున్నాము. ఇందులో సెక్షన్ వైజ్ టెస్టులు మరియు గ్రాండ్ టెస్టులు కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ టెస్టులతో పాటు ఆ టెస్ట్కి సంబంధించిన డిస్కషన్ వీడియోస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి ఈరోజు మొత్తంగా ఉన్న కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ మీకు డైలీ అప్డేట్ కావాలంటే ఏకేఎస్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. This video is brought to you by AKS IAS.